హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏమ్లా గణేష్. అందరికీ నమస్తే. అండ్ ఈ వీడియో ఎప్పటిలాగానే ఆఫీస్కి వెళ్ళి డే 12 కవర్ చేద్దాం ఈరోజు. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసి 6:30 అవుతుంది. అండ్ ఇప్పుడు బ్రష్ చేద్దాం మనం. అండ్ నైట్ నుంచి ఘోరంగా వర్షం పడుతుంది. ఇది మా హాస్టల్ నుంచి వ్యూ అన్నమాట. అండ్ ఇది దుర్గం చెరువు మెట్రో స్టేషన్. ఇక మా రూమ్ లో 4 మెంబర్స్ ఉంటారు. అందరికి ఒకే వాష్రూమ్ ఉంటది కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము పైకి వచ్చి ముఖం కడిగేసుకుంటాం. ఇక దాదాపు ఒక 1 అవర్ లో అందరు రెడీ అయిపోతాం. మా టాపర్ ఆల్వేస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా టైం ఎంత అవుతుందిరా? నేను కూడా లేచినావు 5 o'clock. పైకి లేచినావా లేదా? పైకి లేచినావా లేదా? పైకి లేచిండు. అప్పటి నుంచి చదువుతుండు. SSC చేయి మన చూడు. మా బెడ్లు అన్నమాట. అక్కడ లాస్ట్ మనది. బిస్తర్ దియ్యం, ఏం దియ్యం, అట్లనే ఉంటది మనది. నీ గురించి చెప్తున్నా కదరా, ఇన్స్పిరేషన్ రా. ఒకవైపు జాబ్ చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఒక తరానికి ఇన్స్పిరేషన్ రా నువ్వు. ఇది ఒక రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వైద్య శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కళయందు ప్రధానమైన కళరి విద్యలోనూ, చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోనూ నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. సో ఈరోజు అవుట్ఫిట్ ఇది. స్లిప్పర్స్, బ్లాక్ పాయింట్, లైట్ గ్రే షర్ట్. సో మా ఫ్రెండ్స్ ఇంకా రెడీ కాలేదు. రెడీ అయిపోయినాక వెళ్ళిపోదాం. 1000 volts హై కరెంట్. మా వాడికి ఒక మంచి అలవాటు ఉంటుంది, బొట్టు పెట్టుకోవడం. మస్తు అమ్మాయిలకు మంచిగా పెట్టుకుంటాడు నీట్గా. ఓకే కిరాక్ మామ, సేమ్ సో కిరాకు. ఒకవేళ నువ్వు అమ్మాయి అయితే నిన్నే లవ్ చేస్తుంటే మామ. నేనైతే ఏం మాట్లాడుతున్నావురా? ఇలా కిందికి వచ్చేసి లైట్ గా మనం ఏదైనా టిఫిన్ ఉంటే తినేస్తాం. అండ్ మనోడు తెలుసు కదా, వర్షిత్ చదువు బిడ్డ. పేపర్ చదువుతాడు. అండ్ ఆల్వేస్ ఎప్పుడు ఏదో దాని నుంచి నాలెడ్జ్ లాక్కుందాం అని చూస్తాడు. ఈజ్ అన్ మ్యాగ్నెట్ ఫర్ ఏమంటారు, నాలెడ్జ్. ఇంకేంది మామ చెప్పు. ఆటలు చూస్తున్నావా? ఆటగాడు, మంచి ఆటగాడు. అన్నిట్లో ఉండాలి మామ నీలాగా. ఆ టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మామ నీకు? చెప్పు మామ. ఏది మామ ఇంకోసారి? నా దగ్గర నేర్చుకుంటే ఇట్లా ఉండవు తీరు. అంటే ఫుల్ రైనింగ్, చాలా వర్షం పడుతుంది. కాకపోతే చాలా పడతలేదు, కొంచెం కొంచెం పడుతుంది కానీ కంటిన్యూస్ గా పడుతుంది. ఈ వర్షంలో మనం ఎట్లా పోతాం చెప్పు? నాకు అంబ్రెల్లా లేదు కానీ వానికి పిల్లలు ఇలా ఏం లేదు. అలా ఏం లేదు గాయస్. అలానే గాయస్ అంటే అది చాలా కలర్ఫుల్ గా ఉంది మా అంబ్రెల్లా. మాది కాదు, మంది. వర్షం ఫుల్ పడుతుంది. ఫైనల్గా ఆఫీస్కి వచ్చేసినాం. మనం తప్ప ఎవరు లేదు ఆఫీస్లో. అండ్ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు తినడానికి వెళ్ళిపోదాం పైకి. ఈ వర్షానికి అందరూ లేట్ వస్తారు కావచ్చు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. అందరూ దగ్గరలో లేదు, అందరూ 1 to 1.5 kilometers దూరంలో ఉన్నది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అందరికి. అండ్ మనం ఇప్పుడు టిఫిన్కి అయితే వెళ్ళిపోదాం. మల్లికార్జున్. సో ఫైనల్గా మనం తినడానికి వచ్చేసాం. సో ఈరోజు ఫుడ్ అయితే ఇలా ఉంది టిఫిన్. సో ఒక్కొక్కళ్ళని అడిగి రివ్యూ చూద్దాం. పొంగల్ అయితే ఓకే ఉంది. సేమియా ఉప్మా ఇప్పుడు తిని చెప్పాలి. ఓకే బాగుంది. అది Always good.
మల్లికార్జున్, యువర్ రివ్యూ ఈజ్ గ్రేట్, డిఫరెంట్. టెల్ మీ బాగా యువర్ లాంగ్వేజ్. ఇది ఏందో మన తెలియదు కానీ ఇది ఎప్పుడు తినలే, తిని చూడాలి, అది తర్వాత తిన్నాక చెప్తాను నేను. ఇదైతే ఓకే. హర్షిత్, ఏం తింటున్నావు? ఫ్రూట్సా? హెల్దీ కూయింటాకా? నీకు తెలుసు ఎంత ఎర్రగా వండిందో, దానికి రీజన్ కూడా నీకే తెలుసు. చెప్పు మామా. ఛార్జింగ్ పెట్టుకోదా? అది కూడా నా ప్రాబ్లమా? ఎలా ఉంది అది డ్రాయింగ్? బాగుందా? ఇలాంటి వాళ్ళకు మనం మీకు ఎట్లా తెలుసా, 8th క్లాస్లోనే 9th క్లాస్ తీసి పంపించారు ఇలాంటివి చేస్తే. చాలా బాగుంది కదా? ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు. కొంచెం ఇది వంకతో అయినట్టుంది. సో గాయ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకొక 10-20 మినిట్స్లో మన క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకేముంది, కప్లో కాఫీ ఉన్నట్టు దాన్ని తాగుతున్నట్టు మస్తు ఫీల్ అవుతున్నా కదా. దాంట్లో కాఫీ ఏం లేదు. ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? ఇక ఎట్లనే కంటెంట్ కోసం షో మింగాలి. ఇక ఏముంది, మార్నింగ్ సెషన్ స్టార్ట్ అయింది. రోజుకు ఒక న్యూ థింగ్ ఫ్రమ్ సివిల్, మెకానికల్, ట్రిపుల్. ఇంకేముంది, అలా సాఫీగా నడుస్తున్న క్లాస్ లో మా ఫ్రెండ్ గారు ఒక ఊక పని చేసి డిస్టర్బ్ చేసిండు. వాడిని పిలిచి మరి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్న మా సారు. ఇక మన ఫ్రెండ్ కూడిపోతే బిర్యానీ తిన్నంత ఫీల్ వస్తుంది. సో గైస్, ఇప్పుడు లంచ్ టైం అయింది. అందరం ఇప్పుడు లంచ్కి వెళ్ళిపోతున్నాం పైకి. అండ్ ఇప్పటి వరకు క్లాసెస్ అయ్యాయి. చాలా బాగుంది ఇప్పటి వరకు అయితే క్లాస్. చాలా ఇంటరాక్టివ్గా ఉంది. చూద్దాం ఇప్పుడు వెళ్ళి లంచ్లో ఏం పెడతారో, ఏమేమి ఉంటాయో అక్కడికి వెళ్దాం. సో ఈరోజు ఫుడ్ ఇలా ఉంది. హరి, హౌ ఇస్ ఇట్? హరి, టెల్ మీ ద గణేష్ టేస్ట్ చేస్తున్నావు. ఫుడ్ ఎలా ఉంది? చపాతి బాగుంది, అది కొంచెం మాడింది, పర్లేదు, సూపర్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే లంచ్ అయిపోయింది. సాఫీగా ఇట్లా సోఫాలో కూర్చున్నాం. అండ్ ఇప్పుడు నిద్ర తన్నుకు వస్తుంది. జస్ట్ ఒక కాఫీ తాగి కమ్ బ్యాక్ టు అవర్ ఆఫ్టర్నూన్ సెక్షన్. ఇక మన చిన్న కాఫీ టీ దగ్గరికి వచ్చేసి కాఫీ తీసుకొని కాఫీ తాగిస్తున్నాం. అండ్ ఈ కాఫీ అంత మంచిదని నేను చెప్పను, ఎందుకంటే ఇది పౌడర్ కాఫీ కాబట్టి దీంట్లో పాలు ఏమి ఉండవు. ఇక చేసేదేం లేక కాఫీ తాగేసి మా ఫ్రెండ్తో కాఫీ నాతో లూడో ఆడుకుంటాం. ఈ లూడో ఎట్లా అంటే, మనం బయట నుంచి చూసినప్పుడు ఏంద్రా ఇంత చిల్లది గేమ్ ఆడుతున్నదంట అనిపిస్తుంది. వన్స్ మనం ఆడుతున్నప్పుడు పక్కన చంపినప్పుడు ఆ కిక్ వేరు. ఇక దానికోసం మళ్ళీ ఆడాలనిపిస్తుంది. ఇక దాని తర్వాత మార్నింగ్ క్లాస్లో అయిన ముచ్చట ఈవినింగ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. ఇక ఒక్కొక్కరు లేచి అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము కూడా మంచిగా అర్థమైనట్టు ఫీల్ అవుతున్నాం. ఇక సాఫీగా ఆఫ్టర్నూన్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మాకు ఈవినింగ్ క్లాస్ ఉంటుంది. ఇందులో సివిల్ కి రిలేటెడ్ కొన్ని సాఫ్ట్వేర్ నేర్పిస్తారు. అండ్ ఈ క్లాస్ లో మేము అంత ఎనర్జెటిక్ గా ఉండలేము. దానికి రీజన్ ఏసీలో కూర్చోవడం అనుకుంటున్నా. బట్ క్లాసెస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ క్లాస్ లో ఎట్లుంటది అంటే, సార్ చెప్పేది కొంచెం, కానీ మనతో ప్రాక్టీస్ చేయించేది ఎక్కువ. ఎందుకంటే మన కమెంట్స్ అన్ని గుర్తుంటాయి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే. అందుకోసం మాతోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేపిస్తారు సార్. ఇక మా సార్ క్లాస్ చెప్పడం అయిపోయింది. ఇప్పుడు మా ప్రాక్టీస్ టైం స్టార్ట్ అయింది. అండ్ బీటెక్ లైఫ్ లోనే మాకు ఆటోక్యాడ్ చాలా బాగొచ్చు. మాకు ఎక్కువ టైం తీసుకోలేదు. ఇచ్చింది కూడా 2 డయాగ్రామ్లు కాబట్టి విత్ ఇన్ ఒక 10-20 మినిట్స్ లో కంప్లీట్ చేసుకున్నాం. ఇక ఫైనల్ గా మా ఫ్రెండ్స్ కూడా ఫటాఫటా డ్రాయింగ్ షీట్లు కంప్లీట్ చేసుకున్నారు. ఇక వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే ఆ ఫీల్ వేరే ఉంటది. ఈ రోజు కంప్లీట్ బ్లాగ్ అయితే అయిపోయింది. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ మా వాళ్ళంతా చదువుకుంటున్నారు. అండ్ ఇంత లేట్ అయిందిరా హర్షిత్? అదే 2 డయాగ్రామ్సే కదా ఇచ్చింది. మీ లెక్క చెప్పింది ఇష్టం కాదు. ఎక్స్ట్రా నాలెడ్జ్ కాదు, ప్రాక్టీస్. లేట్ అయితే ఎట్లా చిన్న బొమ్మగా. హే గైస్, ఈ వీడియోని ఇక్కడ వరకు ఏం చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.